బాగున్నారా అందరూ? నేను ఈరోజు మీకు కారపప్పులో ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ బియ్యం పిండిని కొన్ని 4 గ్లాసుల బియ్యం పిండి తీసుకొని ఫస్ట్ బియ్యాన్ని వేయించుకోవాలి. బియ్యంలో నేను మినపప్పు వేసి పెట్టుకొని గిన్నె పట్టించుకొని పెట్టుకున్నాను. నేను ఎప్పుడైనా మురుకులు చేస్తా కాబట్టి ఇట్లా శనగపిండి కూడా పట్టించుకొని పెట్టుకొని కావాల్సినంత అప్పటికప్పుడు కలుపుకొని చేసుకుంటా ఎప్పుడైనా. ఈరోజు ఈ 4 గ్లాసుల బియ్యం పిండి, 1.5 గ్లాసుల శనగపిండి ఈ గ్లాస్ తోటి, ఎందుకంటే ఎక్కువ శనగపిండి వేస్తే మెత్తగా అవుతాయి. అందుకోసం ఇలా వేసుకున్నా. కావాల్సిన పదార్థాలు ఫస్ట్ ఈ పచ్చిమిరపకాయలు, కరివేపాకు 2 కలిపి గ్రైండర్ చేసుకొని పెట్టుకున్నా. ఈ పల్లీలు వేయించుకొని పెట్టుకొని ఇట్లా వేసుకోవాలి. నువ్వులు వేయాలి. ఈ శనగపప్పు నానబెట్టుకున్నా, పొద్దున నానబెట్టుకోవాలి. 2 గంటలు నాననివ్వాలి. పెసరపప్పు నాననివ్వాలి. అల్లం పేస్టు, తగినంత ఉప్పు, ఇవన్నీ వేసి వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. వేడి నీళ్ళు బాగా మసులుతుంటే వేడి చేసుకొని వేడి నీళ్ళు పోసే కలపాలి. వేడి నీళ్ళు పోసాలి. కొంచెం వేడి నూనె కూడా వేస్తే మంచిగా వస్తుంది. ఇట్లా ముద్దలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. పిండిని, బియ్యం పిండి, శనగపిండి 2 కలిపి వేడి నీళ్ళతో కలిపినా కదా ఇట్లా వస్తుంది. ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉంచి తర్వాత మనం కారపప్పాలు చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండిలో ఆయిల్ పోసుకొని ఇలా కారపప్పాలు ఇట్లా ఒత్తుకోవాలి. వేసుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టుకొని చిన్న మంటలో కాల్చుకోవాలి. ఎక్కువ మంట పెడితే తొందరగా మాడిపోతాయి, సరిగా ఉడకదు. కాబట్టి సన్న మంట మీద చిన్నగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇలా వేసుకోవాలి. కారపప్పులు ఇలా మొత్తం ఇట్లా చేసిన పిల్లలకి బయటి స్నాక్స్ అలవాటు చేయొద్దు. ఇంట్లోనే మంచి పౌష్టికాహారం పెట్టడం వల్ల పిల్లలు వయసు తగ్గ బరువు, ఎత్తుకు తగ్గ బరువు పెరుగుతారు. పోషకాహారం లోపిస్తే పిల్లలు తక్కువ బరువుతో ఉంటే తల్లులు చాలా బాధపడతారు. అందుకోసం తల్లులు చాలా పిల్లలపైన శ్రద్ధ తీసుకోవాలి. స్కూల్కి పంపినప్పుడు స్నాక్స్ రూపంలో ఇంట్లో చేసినవే పెట్టాలి. బిస్కెట్లు, చాక్లెట్లు, బోండాలు అట్లా బయటివి పెడితే ఇంట్లో చేసే అన్నం, కూరలు తినరు. అందువలన పిల్లల తిండి విషయంలో తల్లులు శ్రద్ధ తీసుకొని వారికి మంచి పౌష్టికాహారం, ఆరోగ్యంగా ఉండే విధంగా చూసుకోవాలి తల్లులు. అలా చూసుకున్నప్పుడు ఇంట్లో సంతోషంగా ఉంటారు అందరూ. పిల్లలకు సరిగా ఆరోగ్యంగా లేకపోతే ఇంట్లో చాలా బాధపడుతూ ఉంటారు. కాబట్టి తల్లులు మాత్రం ఖచ్చితంగా పిల్లల పట్ల శ్రద్ధ తీసుకొని మంచి పౌష్టికాహారం అంటే పాలు, గుడ్లు, ఆకుకూరలు, అన్నం రోజు తినే ఆహారంలో చిరుధాన్యాలు, ఆకుకూరలు, పాలు, పండ్లు అవన్నీ ఉండే విధంగా చూసుకోవాలి.